మీరు ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించవద్దు. మొదట మీ స్వంతాన్ని మార్చుకోండి. ఎందుకంటే రోజూ మీరు మీపై దృష్టి పెట్టడం ప్రారంభించిన రోజు ప్రపంచం మీ ముందు తలవంచుతుంది. మీరు ఆలోచిస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోరు? మీ పని ఎందుకు విలువైనదిగా గుర్తించబడదు? మీ కలలు ఎందుకు అసంపూర్తిగా ఉంటాయి? నిజం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎందుకంటే మీరు మీ జీవితాన్ని ప్రపంచాన్ని ఆకర్షించడంలో గడిపారు, కానీ మీ స్వంతాన్ని మెరుగుపరచడంలో ఒక్కరోజు కూడా వెచ్చించలేదు. ఆగండి, ఎందుకంటే తదుపరి 30 సెకండ్లలో నేను మీకొక రహస్యాన్ని చెప్పబోతున్నాను. అది గుండెలో దిగితే మీరు జనసమూహంలో కోల్పోయిన వ్యక్తి నుండి ప్రపంచం ముందు జ్వలించే నక్షత్రంగా మారతారు. భాగం 1, సత్యం యొక్క అర్థం. మొదట ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ప్రపంచం మిమ్మల్ని మీకోసం ఎప్పుడూ ఆమోదించదు. అది మిమ్మల్ని మీ విలువ కోసం ఆమోదిస్తుంది. మీలో ఇతరులకు ప్రయోజనం కలిగించే ఏదైనా ఉంటే ప్రజలు స్వయంగా మిమ్మల్ని వెతుక్కుంటారు. కానీ మీ వద్ద ఇవ్వడానికి ఏమీ లేకపోతే ఎంతగా వారి వెలుక అలసిపోయినా మీరు నిర్లక్ష్యం చేయబడతారు. గుర్తుంచుకోండి, ఎవరైతే తనపై దృష్టి పెడతారో వారి నడక కూడా ప్రజలకు గుర్తుండిపోతుంది. భాగం 2, ఇతరులపై కాదు, మీపై విజయం సాధించండి. మీ ముందు 2 మార్గాలున్నాయి. 1, ప్రజలను మార్చడానికి ప్రయత్నించడం. 2, మీరు మిమ్మల్ని ఎంతగా మార్చుకుంటారో అంతగా ప్రజలు స్వయంగా మారుతారు. మొదటి మార్గం ఎప్పటికీ ముగియదు. రెండో మార్గం మీకు త్వరగా విజయాన్ని అందిస్తుంది. బుద్ధుడు చెప్పాడు, మీ మనస్సును జయిస్తే యావత్ ప్రపంచం మీ ముందు తలవంచుతుంది. భాగం 3, మీపై దృష్టి పెట్టడానికి 4 నియమాలు. మీ శక్తిని ఆదా చేయండి. ప్రతిరోజూ మీ శక్తిని వృధా చేయవద్దు. ఇతరులకు సమాధానమివ్వడంలో, ఇతరులను సంతోషపెట్టడంలో, లేదా మీరు సరైన వారిని నిరూపించడంలో. మీ శక్తి మీ బంగారం. దాన్ని సరైన చోట పెట్టుబడి పట్టండి. నైపుణ్యాలను మెరుగుపరచండి. ప్రపంచంలో ఎవరికీ మీ మాటలు గుర్తుండవు, కానీ మీ ప్రతిభ మనుషుల హృదయాలలో స్థానం సంపాదిస్తుంది. ఒకవేళ మీరు రోజు 1% మెరుగైతే 1 సంవత్సరంలో మీరు 47 రెట్లు మెరుగవుతారు. ఆత్మ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్. మీపై దృష్టి పెట్టడం అంటే మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి అలవాటును వదిలేయడం మరియు మిమ్మల్ని బలోపేతం చేసే ప్రతి అలవాటును అలవాటు చేసుకోవడం. క్రమశిక్షణ మిమ్మల్ని ఎక్కడికి ప్రేరణ చేర్చలేని చోటికి చేరుస్తుంది. నిశ్శబ్ద కృషి. మీపై దృష్టి పెట్టడం యొక్క అతిపెద్ద సంకేతం నిశ్శబ్ద కృషి. మీ పని మీ గొంతుగా మారాలి. మీరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేకుండా ఉండాలి. సింహం ఎప్పుడూ తన శక్తిని ప్రకటించదు, దాని గర్జనే సరిపోతుంది. భాగం 3, ప్రపంచం ఎందుకు తలవంచుతుంది? మీరు మీలో ఇతరులు కోరుకునే విలువ, శక్తి, నైపుణ్యాలను నింపుకుంటే ప్రజలు మిమ్మల్ని వెతుక్కుంటారు. మీ వద్ద పేరు, గౌరవం, డబ్బు, గుర్తింపు అన్నీ స్వయంగా వస్తాయి. ఇది ఏ జాదూతో కాదు, ఇది కేవలం మీపై దృష్టి పెట్టడం యొక్క ఫలితం. ప్రజలు మీకోసం చప్పట్లు కొట్టరు, మీరు వారికి చప్పట్లు కొట్టే విలువను సృష్టించకపోతే. భాగం 5, ఈ రోజు నుండి ప్రారంభించండి. ఆలోచించండి, తదుపరి 6 నెలలు మీరు మీపై మాత్రమే దృష్టి పెడితే మీ జీవితం ఎలా ఉంటుంది? మీ ముఖం, మీ ఆత్మవిశ్వాసం, మీ సంపాదన, మీ గౌరవం అన్నీ మారిపోతాయి. 6 నెలలు మీపై పెట్టుబడి పెట్టండి. మిగిలిన జీవితం ప్రపంచం మీ పేరును గుర్తుంచుకుంటుంది. మీపై దృష్టి పెట్టడం స్వార్థం కాదు, అదే మీ అతిపెద్ద బాధ్యత. ఎందుకంటే మీరు మిమ్మల్ని మార్చుకున్నప్పుడు మీ అదృష్టాన్ని మార్చుకుంటారు, మరియు మీ అదృష్టం మారినప్పుడు ప్రపంచం మీ కాళ్ల దగ్గర తలవంచడం ప్రారంభిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రజలు ప్రతిరోజు ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. కొందరు మిమ్మల్ని విమర్శిస్తారు, కొందరు మిమ్మల్ని పోలుస్తారు, కొందరు మిమ్మల్ని చిన్నగా చూపించడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ మీరు ప్రతిసారీ వారి సమాధానంలో మీ శక్తిని వృధా చేస్తే మీ స్వంతాన్ని మెరుగుపరచడానికి ఏమీ మిగలదు. గుర్తుంచుకోండి, ప్రజలకు సమాధానం చెప్పడానికి ఉత్తమ మార్గం మీరు మెరుగైన రేపటి రోజు. మీరు నిశ్శబ్దంగా మీ కృషిలో నిమగ్నమై ఉంటే, మీరు నిశ్శబ్దంగా మీ స్వంతాన్ని శిల్పించుకుంటే ఒకరోజు వారే, ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు మీ ముందు నిలబడి చప్పట్లు కొడతారు. కానీ ఈ మార్పు ఒక్కరోజులో రాదు. ఈ మార్పు ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల నుండి వస్తుంది. ఉదయం లేవడం, మొబైల్ స్క్రోల్ చేయడం, లేదా ఏ విషయానికి మీ మనస్సులో స్థానం ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఇవన్నీ మీ జీవిత దిశను నిర్ణయిస్తాయి. ఒకవేళ మీరు ప్రతిరోజు మీ మనస్సును సరైన దిశలో మళ్లిస్తే నీటి ప్రవాహంలా మీ జీవితం మారడం ప్రారంభిస్తుంది. కానీ మీరు ఇతరుల మాటలు, పరిస్థితుల ప్రవాహంలో కొట్టుకుపోతే మీరు ఈరోజు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు. మీపై దృష్టి పెట్టడం అంటే మీలో లోతుగా చూడడం, మీ భయాలు ఎక్కడి నుండి పుడతాయో చూడడం, మీ బలహీనతలు ఏమిటో తెలుసుకోవడం, మీ నిజమైన బలం దేనిలో ఉందో తెలుసుకోవడం. మీరు మీ బలాన్ని గుర్తించిన తర్వాత ఎవరితోనూ పోల్చుకోవలసిన అవసరం ఉండదు.
మీకు తెలుసు, మీ మార్గం వేరు, మీ ప్రయాణం వేరు, మీ లక్ష్యం కూడా వేరు. ప్రజలు తరచుగా ఆలోచిస్తారు, ప్రపంచంలో ముందుకు సాగడానికి ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ చూపించడం అవసరం అని. కాని నిజమేమిటంటే, ప్రపంచం తన పనితో మాట్లాడేవారిని గౌరవిస్తుంది. మీ పని మీ మాటల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది. మీ పనిలో బలముంటే ప్రజలు మిమ్మల్ని వెతుక్కుంటారు, మిమ్మల్ని గుర్తుంచుకుంటారు, మిమ్మల్ని గౌరవిస్తారు, మీరు ఏమీ చెప్పినా చెప్పకపోయినా. మీరు ఎప్పుడైనా గమనించారా? అతిపెద్ద చెట్లు ఎప్పుడూ ఎక్కువ కాలం నిశ్శబ్దంగా తమ వేళ్లను లోతుగా పాతుకోబోయేనా చేస్తాయి. అవి త్వరగా ఎత్తుకు ఎదగవు, ఎందుకంటే లోతైన వేళ్లు లేకపోతే ఏ తుఫానైనా వాటిని కూల్చగలదని వాటికి తెలుసు. మీపై దృష్టి పెట్టడం కూడా అలాంటిదే. మొదట మీ వేళ్లను బలోపేతం చెయ్యండి, మీ ఆలోచనలు, మీ నైపుణ్యాలు, మీ చరిత్ర. ఆ తర్వాత చూడండి, మీ ఎత్తును ఎవ్వరూ తాకలేరు. ప్రజల దృష్టిలో స్థానం సంపాదించడానికి మీరు వేరుగా కనిపించడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మీరు వేరుగా మారడానికి ప్రయత్నించాలి. ఈ తేడా చాలా పెద్దది. వేరుగా కనిపించే వ్యక్తి కొంతకాలం తర్వాత మరచిపోబడతాడు, కాని వేరుగా మారిన వ్యక్తి ప్రజల జ్ఞాపకాలలో ఎప్పటికీ జీవిస్తాడు. గుర్తుంచుకోండి, విజయం ఎప్పుడూ జనసమూహంలో నిలబడి చప్పట్లు కొట్టుకుంచుకోవడం ద్వారా రాదు. విజయం అప్పుడు వస్తుంది, జనసమూహం మీ పేరును చప్పట్లతో స్వాగతించినప్పుడు. మరియు అది జరిగేది అప్పుడే, మీరు మీ దృష్టిని ఇతరుల నుండి తీసివేసి పూర్తిగా మీపై కేంద్రీకరించినప్పుడు. మీరు మీ లోపాలపై పనిచేస్తే, ప్రతిరోజు మీ స్వంతాన్ని గత రోజు కంటే మెరుగ్గా మార్చుకుంటే, ఒక సమయం వస్తుంది, అప్పుడు ఇతరుల అభిప్రాయాలు మీకు పట్టించవు. ఎందుకంటే మీ ఆత్మవిశ్వాసం మీ అతిపెద్ద కవచంగా మారుతుంది. ఈ రోజు నుండి ప్రారంభించండి. ఈ క్షణం మీ వద్ద ఉన్నదానితో మీ స్వంతాన్ని మెరుగుపరచడం ప్రారంభించండి. సరైన సమయం కోసం ఎదురు చూడకండి, ఎందుకంటే సరైన సమయం ఇప్పుడే. ప్రతిరోజు ఒక చిన్న అడుగు 6 నెలలు మిమ్మల్ని ఎక్కడికి చేరుస్తుందంటే, ఇతరులు సంవత్సరాల తరబడి ఆలోచిస్తూ ఉండిపోతారు. ఆ రోజు ఏ విధమైన శబ్దం లేకుండా, ఏ విధమైన ప్రకటన లేకుండా ప్రపంచం స్వయంగా మీ వద్దకు వచ్చి, మీకు లేకుండా ఇది అసంపూర్తి అని చెబుతుంది. మీలో ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది, కానీ ఆ శక్తి ఎక్కడో బయట దాగిలేదు, అది మీలోనే ఉంది. ప్రతిరోజు మీ తౌలాలపై, మీ పనిపై, మీ వైఖరిపై కొంచెం దృష్టి పెట్టినప్పుడు మీలో ఒక నిశ్శబ్ద విప్లవం ప్రారంభమవుతుంది. ఈ విప్లవం బయటికి ఎవ్వరికీ కనిపించదు, కాని అది మిమ్మల్ని లోపలి నుండి పూర్తిగా మార్చేస్తుంది. ప్రజలు ఎల్లప్పుడూ బయటి ప్రపంచంలో గౌరవం, పేరు, గుర్తింపు కోసం వెతుకుతారు, కాని ఇవన్నీ సాధించే మార్గం ఎల్లప్పుడూ లోపలి నుండి వెళుతుంది. మీలో ఆత్మవిశ్వాసం లేకపోతే, మీ ఆత్మగౌరవం మీతో లేకపోతే, బయటి నుండి వచ్చే చప్పట్లు కూడా మిమ్మల్ని ఖాళీగా అనుభవించేలా చేస్తాయి. మీరు గుర్తుంచుకోవాలి, మీరు మీలో ఆత్మగౌరవాన్ని సంపాదించిన రోజు ఇతరుల నుండి గౌరవం కోసం యాచించాల్సిన అవసరం మీకు ఉండదు. మరియు అదే ఆ క్షణం ప్రజలు మిమ్మల్ని గౌరవించడానికి బలవంతంగా మారతారు. ఈ ప్రపంచంలో ఎవరూ మిమ్మల్ని గౌరవించరు. మీరు మీ స్వంతాన్ని గౌరవించడం నేర్చుకోకపోతే, మీరు మీకోసం నిలబడలేకపోతే, మీ సమయం, మీ కృషి, మీ సీమలను మీరు గౌరవించకపోతే ఇతరులు ఎలా చేస్తారని ఆశిస్తారు? మీ దృష్టి ఎల్లప్పుడూ మీ నియంత్రణలో ఉన్న విషయంపై ఉండాలి. మీ శరీరం, మీ మనస్సు, మీ సమయం, మీ అలవాట్లు, ఇవే మిమ్మల్ని ఈ ప్రపంచం నుండి వేరు చేసే ఆయుధాలు. మీరు వీటిని ప్రతిరోజూ ధార కట్టిస్తే ఎటువంటి పరిస్థితి మిమ్మల్ని బద్దలు చేయలేదు. కొన్నిసార్లు ప్రజలు ఆలోచిస్తారు, మీపై దృష్టి పెట్టడమంటే స్వార్థంగా ఉండటమని. కాని వాస్తవంగా ఇది ప్రపంచానికి ఇవ్వడానికి అతిపెద్ద మార్గం. ఎందుకంటే మీరు మీ స్వంత ఉత్తమ సంస్కరణగా మారినప్పుడు మీరు ఇతరులకు కూడా ఉత్తమమైనది ఇవ్వగలరు. ఖాళీ కుండ ఎవరికీ నీరు ఇవ్వలేదు, అలాగే ఖాళీ వ్యక్తి ఇతరులకు ఏమీ ఇవ్వలేడు. మొదట మిమ్మల్ని నింపుకోవడం అవసరం. మీరు ఇది కూడా ఒప్పుకోవాలి, ప్రజల దృష్టిలో మీ విలువను పెంచడానికి వేగవంతమైన మార్గం మీ నైపుణ్యాలు మరియు ఆలోచనలను అప్గ్రేడ్ చేయడం. ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తులు విజయవంతమవడానికి కారణం అదృష్టం కోసం ఎదురు చూడటం కాదు. వారు ప్రతిరోజూ తమలో పెట్టుబడి పెట్టారు. చదువు, అభ్యాసం, అనుభవం, క్రమశిక్షణ, ఇవన్నీ కలిసి ఒక అలాంటి వ్యక్తిని సృష్టిస్తాయి. అతని ముందు ప్రపంచం తలవంచడానికి బలవంతంగా మారుతుంది. మరో విషయం, మీరు మీపై దృష్టి పెట్టినప్పుడు మీరు నీటి ప్రవాహంలా ఇతరుల అభిప్రాయాల నుండి ముక్తులవుతారు. మొదట్లో
ప్రజలు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు ఆనందంగా ఉండేది, విమర్శించినప్పుడు బాధగా అనిపించేది. కాని ఇప్పుడు మీ దృష్టి అంతా లోపలికి కేంద్రీకృతమవుతుంది. వారి మాటలు కేవలం శబ్దంగా అనిపిస్తాయి. మీ నిజమైన దృష్టి కేవలం మీ తదుపరి విజయంపై ఉంటుంది. ఈ ప్రపంచం ఎల్లప్పుడూ మిమ్మల్ని పరీక్షిస్తుంది. కొన్నిసార్లు పరిస్థితులు, కొన్నిసార్లు ప్రజలు, కొన్నిసార్లు సమయం. కానీ మీరు మీపై అంతగా పనిచేస్తే, ఏ సవాలు మీ ఆత్మవిశ్వాసాన్ని కదిలించలేకపోతే, అప్పుడు ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. చివరగా, ఈ జీవితం మీది. మీ సంఘర్షణ, మీ కలలు ఎవరికోసం కాదు, కేవలం మీకోసమే. మీరు వాటిని పూర్తి శక్తితో జీవించడం ప్రారంభించినప్పుడు, మీ మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకి మీ కాళ్ల కిందకు వస్తుంది. ఆ క్షణంలో ప్రపంచం కోరినా కోరకపోయినా అది మీ ముందు తలవంచుతుంది. మీ స్వంతాన్ని మార్చుకోండి, ప్రపంచం స్వయంగా మారిపోతుంది. మీరు ఆలోచిస్తున్నారు, జీవితం ఎందుకు మారడం లేదు? పరిస్థితులు ఎందుకు అలాగే ఉన్నాయి? ప్రజలు మీ విలువని ఎందుకు గుర్తించడం లేదు? వారు మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? మీ కలలు ఎందుకు అసంపూర్ణంగా ఉంటాయి? నిజమేమిటంటే, మీరు ప్రపంచాన్ని మార్చడంలో నిమగ్నమై ఉన్నారు, కానీ మీ స్వంతాన్ని మార్చడంలో ఒక క్షణం కూడా వెచ్చించలేదు. గుర్తుంచుకోండి, మీరు మిమ్మల్ని మార్చుకున్నప్పుడు మాత్రమే యావత్ ప్రపంచం మారుతుంది. కానీ ఈ విషయాన్ని అంగీకరించడం సులభం కాదు. ఎందుకంటే మన మనసు ఎల్లప్పుడూ బాహ్య పరిస్థితులను నిందిస్తుంది. అది చెప్తుంది, ప్రజలు మంచిగా ఉంటే జీవితం మంచిగా ఉంటుంది, పరిస్థితులు సరిగ్గా ఉంటే అంతా సులభమవుతుంది, ప్రపంచం మారిపోతే మనం కూడా సంతోషంగా ఉంటాం. కానీ ఇది కేవలం ఒక భ్రమ, మరియు ఈ భ్రమలోనే జీవితం గడిచిపోతుంది. ఆగండి, ఎందుకంటే తదుపరి కొన్ని నిమిషాల్లో నేను మీకు ఒక నిజాన్ని చెప్పబోతున్నాను. దాన్ని మీరు గ్రహిస్తే మీ జీవిత దిశ పూర్తిగా మారిపోతుంది. ఈ కథ కేవలం వినడానికి కాదు, ఇది మీలో తుఫాన్ సృష్టించడానికి. దీన్ని విన్న తరువాత మిమ్మల్ని మార్చుకోవడం నుండి ఎవరూ ఆపలేరు. అర్జున్ కథ. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు నివసించేవాడు. అతని జీవితం ఫిర్యాదులతో నిండి ఉండేది. అందరూ తనకు వ్యతిరేకంగా ఉన్నారని అతను భావించేవాడు. స్నేహితులు, బంధువులు, ఇంకా అదృష్టం కూడా. అతని నమ్మకం ఏమిటంటే, తన చుట్టూ ఉన్న ప్రజలు మారితే తన సమస్యలన్నీ తీరిపోతాయని. అతను రోజూ ఆలోచించేవాడు, ఏదైనా అద్భుతం జరిగితే అంతా స్వయంగా సరిదిద్దుకుంటుందని. కానీ సంవత్సరాలు గడిచినా అతని జీవితం అలాగే ఉండిపోయింది. రంగులేనిది, అలిసినది, ఉద్దేశం లేనిది. ఒకరోజు అర్జున్కి ఒక వృద్ధ సాధువుతో పరిచయమయ్యింది. సాధువు అతన్ని గమనించి నవ్వాడు. అతను చెప్పాడు, బాబూ, నీ ముఖం చెప్తోంది, నీవు ఈ ప్రపంచంతో అసంతృప్తిగా ఉన్నావు. అర్జున్ వెంటనే సమాధానం చేశాడు, అవును, ఎందుకంటే ఈ ప్రపంచమే తప్పు, ప్రజలు తప్పు, అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు. సాధువు శాంతమైన స్వరంతో చెప్పాడు, అయితే ఒక పని చెయ్యు, ఈ ప్రపంచాన్ని మార్చు. అర్జున్ ముఖంపై స్వల్ప నవ్వు వచ్చింది. నేను ప్రపంచాన్ని మార్చనా? అది అసాధ్యం. సాధువు అతని కళ్లల్లో చూసి చెప్పాడు, అవును, అసాధ్యం, నీవు నీ స్వంతాన్ని మార్చుకోకపోతే. కాని నీవు నీ స్వంతాన్ని మార్చుకుంటే ప్రపంచం మారిపోతుంది. ఈ మాటలు విని అర్జున్ నిశ్శబ్దమయ్యాడు. అతని మనస్సులో ప్రశ్నలు ఉద్భవించాయి. నేను నన్ను ఎలా మార్చుకోవాలి? మరియు అది ఎందుకు ప్రపంచాన్ని మారుస్తుంది? సాధువు చెప్పాడు, ప్రపంచం నీకు నీ కళ్ళు చూపించినట్లు ఉంటుంది. నీ దృష్టి మారితే, నీ ఆలోచనా విధానం మారితే ప్రపంచం యొక్క ప్రవర్తన కూడా మారిపోతుంది. నీ వైఖరి మారితే పరిస్థితులు కూడా మారతాయి. కానీ దీనికోసం నీ అలవాట్లు, నీ ఆలోచనలు, నీ మనస్సును మార్చుకోవాలి. ఆ రాత్రి అర్జున్ నిద్రపోలేదు. అతని మనస్సులో సాధువు మాటలు గుండెల్లో గుంజాయి. మీ స్వంతాన్ని మార్చుకోండి, ప్రపంచం స్వయంగా మారిపోతుంది. మరుసటి రోజు నుండి అతను తనపై పనిచేయడం ప్రారంభించాడు. అతను చిన్న చిన్న విషయాలను మార్చడం ప్రారంభించాడు. ఉదయం ఆలస్యంగా లేవడం బదులు సూర్యోదయంతో లేవడం, రోజు మొదటి గంటను ఫోన్లో గడపడం బదులు పుస్తకం చదవడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం బదులు తన పనిపై దృష్టి పెట్టడం, ఫిర్యాదు చేయడం బదులు పరిష్కారాలను వెతకడం. మొదట్లో అతనికి చాలా కష్టమనిపించింది. అతని మనసు
పాత అలవాట్ల వైపు పదే పదే లాగుతోంది. కాని ప్రతిసారి సాధువు మాటలు అతనికి గుర్తువచ్చాయి. నీటి ప్రవాహంలా అతని ముఖం మారడం ప్రారంభించింది. అతని కళ్లల్లో ఆత్మవిశ్వాసం మెరడం మొదలుపెట్టింది. అతని మాట్లాడే విధానం కూడా మారిపోయింది. ఒకప్పుడు అతన్ని నిర్లక్ష్యం చేసిన ప్రజలు ఇప్పుడు శ్రద్ధ చూపడం ప్రారంభించారు. కొందరు అతని నుండి సలహాలు అడగడం ప్రారంభించారు. ఆగండి, ఇది వాళ్లే. ఒకప్పుడు అతన్ని సీరియస్గా తీసుకొనివారు. అప్పుడు సాధువు మాట నిజమేనా? అవును. ఎందుకంటే అర్జున్ తనను తాను మార్చుకోవడం ప్రారంభించినప్పుడు అతని వైఖరి, అతని శక్తిస్థాయి, అతని ఆత్మవిశ్వాసం మారిపోయాయి. మరియు ఇవన్నీ ప్రజల ప్రవర్తనలో ప్రతిబింబించడం ప్రారంభించాయి. కొన్ని నెలల తరువాత అర్జున్ మళ్లీ సాధువును కలిశాడు. అతను నవ్వి చెప్పాడు, మీరు చెప్పింది నిజం. నేను నన్ను మార్చుకోవడం ప్రారంభించాను. మరియు నిజంగా నాకు అనిపిస్తోంది, ప్రపంచం మారుతోంది. సాధువు నవ్వి చెప్పాడు, ప్రపంచం అదే ఒకప్పుడు ఉన్నట్లు. కేవలం నీ చూపు మారిపోయింది. మరియు ఈ చూపు మారినప్పుడు నీకు అనిపిస్తుంది యావత్ ప్రపంచం మారిపోయింది. ఈ కథ యొక్క నిజం ఇదే. మీరు ఎల్లప్పుడూ ఇతరులను మార్చడానికి ప్రయత్నిస్తే మీ జీవితం ఫిర్యాదులతో నిండిపోతుంది. కానీ మీరు మీ దృష్టిని 100% మీ స్వంతాన్ని మార్చడంలో పెడితే మీ దృక్పథం మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రపంచం మీకు మీరిచ్చినట్లు సమాధానమిస్తుంది. కాబట్టి ఈ రోజు నుండి నిర్ణయించుకోండి, మీరు ఎవరినీ మార్చాల్సిన అవసరం లేదు. మీరు మీ స్వంతాన్ని అంతగా మార్చుకోవాలి. మీ ఉనికే ప్రజలను మార్చడానికి బలవంతం చేస్తుంది. గుర్తుంచుకోండి, మీరు మిమ్మల్ని మార్చుకున్నప్పుడు మీ ఆలోచనలు ఉన్నతమవుతాయి. మరియు మీ ఆలోచనలు ఉన్నతమైనప్పుడు మీ ప్రపంచం కూడా ఉన్నతమవుతుంది. ఇదే విజయం మరియు సంతోషం యొక్క నిజమైన ఉద్దేశం. మరియు ఆఖరిసారి మీరు ఇప్పటి నుండి మీపై పనిచేయడం ప్రారంభిస్తే కొన్ని నెలల్లో మీ ముఖం, మీ వైఖరి, మీ అదృష్టం అన్నీ మారిపోతాయి. మరియు ఆ క్షణంలో ఎటువంటి ప్రయత్నం లేకుండా మీకు అనిపిస్తుంది, అవును, ప్రపంచం మారిపోయింది. అర్జున్ యొక్క పరివర్తన కొనసాగింది. అర్జున్ తనపై పనిచేయడం ప్రారంభించినప్పుడు మొదట్లో మార్పు కేవలం అతని లోపల జరుగుతోంది. అతనికి అనిపించింది, ఈ కృషి కేవలం తన మనసు కోసమే, ప్రపంచంపై ఎటువంటి ప్రభావం ఉండదు. కానీ నీటి ప్రవాహంలా అతను గమనించాడు, ప్రజలు అతనితో గతంలోలా ప్రవర్తించడం లేదు. ఒకప్పుడు అతని ముందు గొంతు ఎత్తి మాట్లాడినవారు ఇప్పుడు మాట్లాడే ముందు ఆలోచించడం ప్రారంభించారు. ఒకప్పుడు అతన్ని నిర్లక్ష్యం చేసినవారు ఇప్పుడు అతని అభిప్రాయాన్ని వినడం ప్రారంభించారు. ఇదంతా చూసిన అర్జున్ మనసులో ఒక కొత్త శక్తి పొంగింది. కానీ అదే సమయంలో ఒక భయం కూడా. ఈ మార్పు శాశ్వతంగా ఉంటుందా లేక కొంతకాలం మాత్రమేనా అని. అతను ఒక కొత్త అలవాటును అలవర్చుకున్నాడు. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు రోజంతా తన ప్రవర్తన యొక్క లెక్క తీసుకోవడం. అతను ఒక నోట్బుక్లో రాశాడు, ఈ రోజు నేను ఎక్కడ కోపం చేశాను, ఎక్కడ ఓపిక పట్టాను, ఎక్కడ నన్ను ఆపుకున్నాను, ఎక్కడ నన్ను ముందుకు నడిపించాను అని. నీటి ప్రవాహంలా ఈ నోట్బుక్ అతని జీవితం యొక్క అద్దంగా మారింది. అతనికి తెలిసింది ఏ విషయం అతని శక్తిని తగ్గిస్తుంది, ఏది పెంచుతుంది. ఒకరోజు అతను నోట్బుక్లో రాశాడు, ఈ రోజు ఒక సమావేశంలో మాట్లాడుతూ నా స్వరాన్ని శాంతంగా ఉంచాను మరియు ఫలితంగా ప్రజలు నా మాటలను శ్రద్ధగా వినడం ప్రారంభించారు. ఒకప్పుడు నేను బిగ్గరగా మాట్లాడడం, ఎక్కువ మాట్లాడడం ప్రభావం చూపుతుందని భావించాను. కానీ ఈ రోజు అర్థమైంది, సరైన మాటలు మరియు సరైన లహజా మాత్రమే ప్రభావం చూపుతాయి. ఈ క్షణంలో అర్జునికి అనిపించింది, తన స్వంతాన్ని మార్చడం అంటే కేవలం అలవాట్లను మార్చడం కాదు, ఆలోచించే మరియు అనుభూతి చెందే విధానాన్ని మార్చడం. కొన్ని నెలల తర్వాత అతని కార్యాలయంలో ఒక పెద్ద ప్రాజెక్టు వచ్చింది. గతంలో అలాంటి అవకాశం వచ్చినప్పుడు అతన్ని పక్కన పెట్టేవారు. కానీ ఈసారి అతని బాస్ చెప్పాడు, అర్జున్, ఈ ప్రాజెక్ట్ బాధ్యత నీవు తీసుకోవాలి. నీ పనిపై మాకు నమ్మకం ఉంది. ఈ మాటలు విని అర్జున్ గుండెలో ఒక గొంతు ఉద్భవించింది, ఇదిగో, ఇదే తన స్వంతాన్ని మార్చడం యొక్క ప్రభావం. ప్రపంచం స్వయంగా మారుతోంది. అతను ప్రాజెక్ట్లో పూర్తి శక్తిని పెట్టాడు. కానీ ఈసారి అతని కృషి ఇతరులకు నిరూపించడం కోసం కాదు, తన స్వంతాన్ని నిరూపించుకోవడం కోసం. అతను ప్రతి సమావేశానికి సిద్ధంగా వెళ్లేవాడు. ప్రతి ప్రశ్నకు ఆలోచించి సమాధానం ఇచ్చేవాడు. ప్రతి సమస్యకు శాంతమైన మనసుతో పరిష్కారం వెతికేవాడు. అతని సహచరులు కూడా ఆశ్చర్యపోయారు. అర్జున్ ఇకపై గతంలోలా లేడని. ప్రాజెక్ట్ విజయవంతమైంది మరియు కంపెనీలో అతని పేరు గుండెల్లో గుంజాయి. కానీ అర్జునికి అనిపించింది, నిజమైన విజయం ప్రజలు తనను పొగడడం కాదు. నిజమైన విజయం ఏమిటంటే అతనిప్పుడు తన దృష్టిలో విజయం సాధించాడు.
ఇప్పుడు ఇతరుల అభిప్రాయాలతో తన విలువను నిర్ణయించుకోవలసిన అవసరం లేదు. ఒక సాయంత్రం వృద్ధ సాధువు అతని కార్యాలయం బయట కనిపించాడు. అర్జున్ అతనికి నమస్కారం చేసి చెప్పాడు, మీరు ఇచ్చిన బోధన నా జీవితాన్ని మార్చేసింది. సాధువు నవ్వుతూ చెప్పాడు, బాబూ, నిజమైన అద్భుతం నా మాటల్లో లేదు, నీ నిర్ణయంలో ఉంది. చాలా మంది వింటారు, కానీ మారరు. నీవు విన్నావు, మారావు. అందుకే ప్రపంచం కూడా మారడం ప్రారంభించింది. అర్జున్ ప్రశ్నించాడు, కాని ఈ మార్పు ఎల్లప్పుడూ ఎలా కొనసాగుతుంది? సాధువు చెప్పాడు, దీనికోసం నీవు ప్రతిరోజూ గుర్తుంచుకోవాలి. మార్పు ఒక్కసారి పని కాదు, ఇది ప్రతిరోజూ తీసుకునే ఎంపిక. నది నీరు ఆగకుండా ప్రవహిస్తుంది. అలాగే నీవు నేర్చుకోవడం, మెరుగుపడడం ఆపకూడదు. నీవు ఇప్పుడు నేను పరిపూర్ణుణ్ణి అని ఆలోచించిన దేశి అదే రోజు నుండి క్షీణత ప్రారంభమవుతుంది. ఆ రాత్రి అర్జున్ ఇంటికి వచ్చి తన నోట్బుక్లో మరో విషయం రాశాడు. మార్పును కొనసాగించే మార్గం, మార్పును అలవాటుగా మార్చడం. అతను నిర్ణయించుకున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రతిరోజూ తనలో ఏదో ఒక విషయాన్ని మెరుగుపరుస్తాను. అది కొత్త నైపుణ్యం నేర్చుకోవడం, పాత అలవాటును వదిలేయడం, లేక తన ప్రవర్తనలో మెరుగుదల తీసుకురావడం అని. దినాలు గడిచాయి. అర్జున్ జీవితం ఒక కొత్త దిశలో సాగడం ప్రారంభించింది. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి అతన్ని భయపట్టలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, తన స్వంతాన్ని మార్చుకోగలిగినప్పుడు ఏ పరిస్థితినైనా మార్చగలడు అని. ప్రజలు ఇప్పుడు అతని దగ్గర సలహా తీసుకోవడానికి వచ్చేవారు. అతనితో కలిసి పనిచేయాలనుకునేవారు. అతన్ని నాయకుడిగా గౌరవించేవారు. కాని అర్జునికి ఇవన్నీ కేవలం బోనసులు. నిజమైన సంతోషం అతనికి ఈ విషయం నుండి వచ్చింది. అతను తనలో ఒకప్పుడు దాగి ఉన్న శక్తిని కనుగొన్నాడు. అతను తరచుగా ప్రజలతో చెప్పేవాడు, మీరు ప్రపంచాన్ని మార్చాలనుకుంటే మొదట మీ స్వంతాన్ని మార్చుకోండి. బయట శబ్దం ఎప్పుడూ ఆగదు, కానీ మీ లోపల శాంతి వచ్చినప్పుడు బయట ప్రతిదీ శాంతంగా కనిపిస్తుంది. మీ లోపల ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ప్రపంచం మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించదు. నీటి ప్రవాహంలా అతని ఈ మాటలు ప్రజల్లో వ్యాపించాయి. కొందరు అతని మాటను అనుసరించారు, కొందరు కాదు. కాని అర్జునికి అది పట్టించుకోలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, నిజంగా మారాలనుకునేవాడు మార్గాన్ని కనుగొంటాడు అని. ఒకరోజు ఒక యువకుడు అతని దగ్గరకు వచ్చి చెప్పాడు, అన్నా, నేను నా జీవితంతో విసిగిపోయాను. ప్రజలు నన్ను గౌరవించరు, పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. నేను ఏం చెయ్యాలి? అర్జున్ నవ్వుతూ చెప్పాడు, నీవు నేను చేసిన అదే తప్పు చేస్తున్నావు. నీవు బయట మార్పును వెతుకుతున్నావు. నీ లోపల చూడు, అక్కడే మార్పు యొక్క యావత్ కీలు ఉంది. నీవు నీ స్వంతాన్ని మార్చడం ప్రారంభిస్తే నీటి ప్రవాహంలా అంతా మారిపోతుంది. ఆ యువకుడు అడిగాడు, కాని నేను నన్ను మార్చుకున్న ప్రజలు మారకపోతే? అర్జున్ సమాధానం చెప్పాడు, నీవు నీ స్వంతాన్ని నిజంగా మార్చుకుంటే ప్రజలు మారారో లేదో నీకు పట్టించుకోవు. మరియు అదే నిజమైన స్వేచ్ఛ. ఈ మాటలు చెప్పి అర్జున్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. కాని అతని మాటలు ఆ యువకుడి హృదయంలో నాటుకుపోయాయి. మరియు బహుశా ఆ రోజు నుండి మరొక మార్పు ప్రారంభమైంది. మనస్సును గెలవడం. మీరు ఒక్కసారి గమనించడం ప్రారంభిస్తే మీ ప్రతి ఆలోచన, ప్రతి భావన, ప్రతి స్పందన కేవలం ఒక పాత అలవాటు యొక్క ప్రతిధ్వని అని. తప్పుడు మీ లోపల ఒక గాఢమైన నిశ్శబ్దం జన్మిస్తుంది. ఈ నిశ్శబ్దం సాధారణమైనది కాదు. ఇది భయం, ఆశ, ఆతృత లేని నిశ్శబ్దం. మీరు గమనిస్తారు, ఇప్పుడు మీరు స్పందనలలో కాకుండా అవగాహనలో జీవిస్తున్నారు. ఈ అవగాహనే మిమ్మల్ని ముక్తి చేస్తుంది. కానీ ఇక్కడ మరొక ప్రమాదం ఉంది. మీరు ఈ నిశ్శబ్దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు నేను దీన్ని ఎప్పటికీ కొనసాగించాలి అని ఆలోచించిన వెంటనే అది విరిగిపోతుంది. ఎందుకంటే పట్టుకోవాలనుకునేది ఆ పాత నేనునే. మరియు ఈ నేనునే మీ దుఃఖాల సృష్టికర్త. అందుకే బుద్ధుడు చెప్పాడు, వదిలేయడమే సంపాదించడం. వదిలేయడమంటే ఇల్లు, కుటుంబం, పని వదిలేయడం కాదు. ఇది ప్రతి క్షణం మీ లోపల పట్టుకునే ఆ నేనును గుర్తించి దాన్ని వదులుగా విడిచిపెట్టడం. మీరు వదిలేసినప్పుడు జీవితం మీ చేతిలో పుష్పంలా వికసిస్తుంది. మీరు పట్టుకున్నప్పుడు ఆ పుష్పం మీ ముష్టిలో వాడిపోతుంది. మీరు ఈరోజు ఈ విషయాన్ని గమనిస్తే రేపటి నుండి మీ సంబంధాలు మారిపోతాయి. మీరు ప్రజలను మార్చడానికి ప్రయత్నించరు. ఎందుకంటే వారు కూడా వారి దుఃఖాలు, అలవాట్ల బందీలని మీరు అర్థం చేసుకుంటారు. మీరు వారిని మార్చడానికి ప్రయత్నించడం వదిలేసినప్పుడు మీలో ఒక సహజమైన కరుణ ఉద్భవిస్తుంది. ఈ కరుణ మీ మాటలలో, వ్యక్తీకరణలలో, ప్రవర్తనలో ప్రతిబింబిస్తుంది. ప్రజలు గమనిస్తారు, ఇక్కడ ఎవరో ఒకరున్నారు.
అతను వారిని నిర్ణయించడం లేదు, కేవలం అర్థం చేసుకుంటున్నాడు. కాని గుర్తుంచుకోండి, ఈ అవగాహన ఒక్కసారిలో పూర్తిగా రాదు. ఇది నిరంతర జాగరణ. ప్రతిరోజు, ప్రతి క్షణం మీ స్వంతాన్ని పట్టుకోండి. మీరు కోపం చేస్తున్నప్పుడు, ఆందోళన చెందుతున్నప్పుడు, భవిష్యత్తు గురించి కథలు అల్లుతున్నప్పుడు కేవలం చూడండి. మీరు చూసినప్పుడు నీటి ప్రవాహంలా మీ లోపల ఒక తేలికదనం రావడం ప్రారంభమవుతుంది. మొదట్లో ఈ తేలికదనం కొన్ని సెకండ్ల పాటు ఉంటుంది, ఆ తరువాత కొన్ని నిమిషాల పాటు, ఆ తరువాత అది మీ జీవితంలో ఒక భాగంగా మారుతుంది. ఇదే నిజమైన ధ్యానం. కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, కళ్ళు తెరిచి జీవితం మధ్యలో జాగ్రత్తగా ఉండడం. మీరు ఈ జాగరణలో జీవించడం ప్రారంభించినప్పుడు మీ దుఃఖం కేవలం తగ్గదు, అది అంతరించిపోతుంది. ఎందుకంటే దుఃఖం కేవలం అజ్ఞానంలోనే ఉంటుంది. వెలుగు లేనప్పుడు చీకటి ఉంటుంది. వెలుగు వచ్చిన వెంటనే చీకటి ఎటువంటి సంఘర్షణ లేకుండా అదృశ్యమైపోతుంది. మీరు ఈరోజు గమనిస్తే మీ దుఃఖాలన్నీ మీ అజ్ఞాత అలవాట్లు, స్పందనల నుండి ఉద్భవిస్తున్నాయని అప్పుడు మీరు బుద్ధుడి బోధనల సారాంశం గ్రహించారు. మిగిలినవన్నీ కేవలం అలంకరణలు. మీరు ఈ మార్గంలో నడవడం ప్రారంభించినప్పుడు మీరు గమనిస్తారు, ప్రపంచాన్ని మార్చడానికి వేగవంతమైన మార్గం మీ స్వంతాన్ని మార్చడం. మీరు మారిన వెంటనే మీ శక్తి మారుతుంది, మరియు ఈ కొత్త శక్తి మీ మాటలు, ముఖాలు, పనుల ద్వారా వ్యాపిస్తుంది. ఇది మీకు తెలియని వారిని కూడా తాకుతుంది. అందుకే బుద్ధుడు ఎప్పుడూ బోధనలను బలవంతంగా రుద్దలేదు. అతను కేవలం తన జీవనంతో చూపించాడు, మరియు అతని జీవన సత్యం అంత శక్తివంతంగా ఉంది. ప్రజలు స్వయంగా ఆకర్షితులయ్యారు. ఈరోజు మీరు కూడా అదే చెయ్యాలి. ఎవరిని మార్చడానికి ప్రయత్నించవద్దు. కేవలం మీ స్వంతంగా జాగ్రత్తగా ఉండండి. మీ స్వంతంగా ముక్తులవ్వండి. మరియు చూడండి మీ ఉనికి ఎలా ప్రపంచాన్ని మార్చడం ప్రారంభిస్తుందో. ఎందుకంటే నిజం ఏమిటంటే ప్రపంచం మీ మాటలతో కాదు, మీ చైతన్యంతో మారుతుంది. మీపై పనిచెయ్యండి. యావత్ ప్రపంచం మీకు సలాం చేస్తుంది. సాధారణ యువకుడి కథ. ఒక గ్రామంలో అర్జున్ అనే సాధారణ యువకుడు ఉండేవాడు. చదువులో సామాన్యం, ఆటలలో బలహీనం, ఆత్మవిశ్వాసం జన్మతః లేనట్లుంది. ప్రజలు అతని ముందే చెప్పేవారు, ఇతని నుండి ఏమీ కాదు, ఈ యువకుడు జీవితాంతం ఇతరుల వెనుక నడుస్తాడు. అర్జున్ నవ్వేవాడు, కాని లోపల బద్దలిపోయేవాడు. రాత్రిళ్ళు దిండు కింద ముఖం దాచుకుని ఏడ్చేవాడు. అతనికి అనిపించేది, బహుశా నేను నిజంగా ఏమీ చెయ్యలేను. గురువుతో సమావేశం. ఒకరోజు గ్రామంలో ఒక వృద్ధ సాధువు వచ్చాడు. ప్రజలు అతని వద్ద ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తున్నారు. అర్జున్ కూడా వెళ్ళాడు. సాధువు అతని కళ్ళలోకి చూసి చెప్పాడు, బాబూ, నీ లోపల అగ్ని ఉంది, కాని నీవు బూడిదలో కప్పి ఉన్నావు. అర్జున్ ఆశ్చర్యంతో అడిగాడు, అగ్ని? నాలో అగ్ని ఉందా? నేను ఏమి చెయ్యలేను? సాధువు నవ్వి చెప్పాడు, నీవు ఇప్పటివరకు ఇతరులను మార్చడానికి ప్రయత్నించావు, కాని నీ స్వంతాన్ని మార్చడానికి ప్రయత్నించలేదు. నీవు నీపై పనిచేస్తే యావత్ ప్రపంచం నీకు సలాం చేస్తుంది. ఈ మాటలు అర్జున్ గుండెలో బాణంలా పేలాయి. స్వంతాన్ని మార్చడం యొక్క పోరాటం. అర్జున్ నిర్ణయించుకున్నాడు, ఇక నేను ప్రతిరోజూ నన్ను మెరుగుగా మార్చుకుంటాను. అతను ఉదయం త్వరగా లేవడం ప్రారంభించాడు. చదువుపై దృష్టి పెట్టాడు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అతను ప్రతిరోజూ డైరీలో రాసేవాడు, ఈరోజు నేను గత రోజు కంటే మెరుగుగా ఉంటాను. మొదట్లో ప్రజలు నవ్వేవారు, హరే, నీవు మారలేవు, వదిలేయి, ఇదంతా నీ బాటలో లేదు. కాని అర్జున్ నిశ్శబ్దంగా ఉండేవాడు. ఎందుకంటే అతనికి తెలుసు, మాటలతో ఏమీ జరగదు, చేసి చూపించడంతోనే అంతా జరుగుతుంది.
ఫలితం: ప్రజల దృష్టి మారడం. 6 నెలల తరువాత ప్రజలు గమనించడం ప్రారంభించారు. అర్జున్ కళ్లలో ఆత్మవిశ్వాసం ఉంది. అతని మాటలు బలవంతమైనవి. అతని పని అద్భుతమైనది. 1 సంవత్సరం తరువాత అర్జున్ అలాంటి స్థాయిలో చేరుకున్నాడు అతను ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు. అతను గ్రామంలో మొదటి యువకుడు అయ్యాడు. తన శక్తితో నగరంలో ఉద్యోగం పొంది తన కుటుంబానికి గౌరవం తెచ్చాడు. ఇప్పుడు వాళ్లే ఒకప్పుడు అతనిపై హేస్యం చేసిన వారు చెప్పారు, అర్జున్, నీవు అద్భుతం చేశావు. బోధన: ఈ కథ కేవలం అర్జున్ కథ కాదు, మన అందరి కథ. మనం ప్రపంచం మనకు సలాం చెయ్యాలని కోరుకుంటాం, కానీ మనం ప్రపంచాన్ని మార్చడంలో నిమగ్నమవుతాం. వాస్తవం ఏమిటంటే, మీరు మీపై పనిచేస్తే మీ ఆకర్షణ, మీ ఆత్మవిశ్వాసం, మీ కృషి స్వయంగా ప్రపంచాన్ని తలవంచడానికి బలవంతం చేస్తాయి. ప్రపంచాన్ని మార్చడానికి అవసరం లేదు, మీ స్వంతాన్ని మార్చండి. ప్రపంచం స్వయంగా మారిపోతుంది. మీ అతిపెద్ద బలం ఏమిటంటే, మీరు ప్రతిరోజు కొత్తగా ప్రారంభించవచ్చు. ఎందుకంటే ఫలితాలు స్వయంగా మాట్లాడతాయి. గ్రామంలో మార్పు. గ్రామం మధ్యలో ఒక పాత బరగడ చెట్టు ఉండేది. దాని చిమ్మ దగ్గర ప్రజలు తరచూ కూర్చుని మాటలు పలుకుతూ విశ్రాంతి తీసుకునేవారు. కానీ ఒక వ్యక్తి ఎప్పుడూ నిశ్శబ్దంగా కూర్చుని ఉండేవాడు. అతని పేరు అర్జున్. అర్జున్ గ్రామంలో ఏ పనికి ప్రసిద్ధి చెందలేదు. ప్రజలు అతన్ని వృధా అని అంటుండేవారు. అతని వద్ద పెద్ద భూమి లేదు, వ్యాపారం లేదు, చదువులో పేరు లేదు, స్నేహితులు కూడా తక్కువ. ప్రజలు చెప్పేవారు, ఈ యువకుడు ఏమీ చేయలేడు, కేవలం రోజులు కడుతున్నాడు. కాని ఒకరోజు గ్రామంలో ఒక సాధువు వచ్చాడు. అతను అర్జున్ని ఒంటరిగా కూర్చొని చూసి అడిగాడు, బాబూ, ఎందుకు దుఃఖంగా కూర్చున్నా ఉన్నావు? అర్జున్ చెప్పాడు, నాకు అర్థం కావడం లేదు, నేను ఏం చెయ్యాలో. నేను అందర్నీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ ప్రజలు నన్ను ఎప్పుడూ మంచిగా అంటారు. సాధువు నవ్వాడు, బాబూ, ప్రపంచం నిన్ను తలవంచదు. నీవు నీపై పని చేయకపోతే ఇతరులను సంతోషపెట్టడం ప్రయత్నం వదిలేయి. నీ స్వంతాన్ని బలోపేతం చెయ్యి. నీవు నీ స్వంతాన్ని మార్చుకుంటే ప్రపంచం నీ కాళ్ల దగ్గర తలవంచుతుంది. మీపై పని ప్రారంభం. ఆ రోజు తర్వాత అర్జున్ నిర్ణయించుకున్నాడు, ఇక నేను ఫిర్యాదు చెయ్యను. అతను ఆలోచించాడు, నేను అనపడనైతే చదువు ప్రారంభిస్తాను. నేను బలహీననైతే కృషి చేస్తాను. నా వద్ద ప్రతిభ లేకపోతే ఒక ప్రతిభ నేర్చుకుంటాను. ఉదయం సూర్యోదయానికి ముందు లేవడం, గ్రామంలోని చిన్న లైబ్రరీకి వెళ్లడం, భూవులలో పని నేర్చుకోవడం, సాయంత్రం వ్యాయామం చేయడం అతని రోజూ అలవాటయింది. ప్రజలు నవ్వేవారు, హరే, ఇంత చేస్తే ఏమవుతుంది? అర్జున్ కేవలం నవ్వేవాడు మరియు నిశ్శబ్దంగా ఉండేవాడు. నీటి ప్రవాహంలా మార్పు. కొన్ని నెలల్లో అతని శరీరం మొదటి కంటే బలోపేతమయ్యింది. ముఖం ఆత్మవిశ్వాసంతో మెరవడం ప్రారంభించింది. అతను కొత్త పంటల పద్ధతులు నేర్చుకుని గ్రామంలోని వృద్ధులకు చెప్పడం ప్రారంభించాడు. పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు వాళ్లే ఒకప్పుడు ఏమీ చేయలేడు అని చెప్పినవారు అతని ప్రశంస చేయడం ప్రారంభించారు. ప్రతిపాదన సమయం. 1 సంవత్సరం తర్వాత గ్రామంలో వర్షాకాలం పడింది. భూములు పొడయ్యాయి, నీరు తక్కువయింది. ప్రజలు కవలతారా పడ్డారు. కాని అర్జున్ తను నేర్చుకున్న కొత్త పద్ధతులతో నీరు ఆదా చేసి పంటలు పెంచడం ప్రారంభించాడు. అతని భూమి ఆకుపచ్చగా మారింది. అలాగే అతని ఇతరుల భూములను కూడా కాపాడాడు. ఆ రోజు గ్రామ ముఖ్యుడు అందరి ముందు చెప్పాడు, మనమంతా అర్జున్కు కృతజ్ఞులం. ఈవాడు చూపించాడు, ఎవరైతే మీపై కృషి చేస్తారో అతను ప్రపంచాన్నే మార్చవచ్చు. బోధన. అర్జున్ కథ గ్రామం మొత్తంలో వ్యాపించింది. ప్రజలు దూరం నుండి అతని వద్ద సలహా తీసుకోవడానికి వచ్చేవారు. ఒకప్పుడు అతనిపై నవ్వేవారు, ఇప్పుడు అతన్ని గౌరవించేవారు. అర్జున్ ఎల్లప్పుడూ చెప్పేవాడు, ప్రపంచం నుండి గౌరవం పొందాలంటే
మొదట మీపై పని చేయండి. ఎందుకంటే మీరు మీ స్వంతాన్ని మార్చుకున్నప్పుడు ప్రపంచం దృష్టి కూడా మారిపోతుంది. రాహుల్ మార్పు. రాహుల్ ఇప్పుడు ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేవడం ప్రారంభించాడు. ఒకప్పుడు అతని రోజు మొబైల్ స్క్రోల్ చేస్తూ ప్రారంభమవుతుంది. ఇప్పుడు లోతైన శ్వాస తీసుకుని ధ్యానంతో ప్రారంభమవుతుంది. అతను తన గది గోడపై పెద్ద నోట అతికించి ఉంచేవాడు. మొదట మీపై పని చేయండి, తదుపరి ప్రపంచంపై విజయం సాధించండి. కాని నిజమైన మార్పు అప్పుడు ప్రారంభమైంది. అతను తలతో ఒక వాగ్దానం చేసుకున్నప్పుడు, నేను ఇతరులను ప్రభావితం చేయడానికి కాదు, నన్ను మెరుగ్గా మార్చడానికి కృషి చేస్తాను. కొత్త సవాలు. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద పోటీ ప్రకటించబడింది. గ్రామంలో అతి సమర్థమైన మరియు ప్రేరణాదాయక వ్యక్తి ఎవరు? ఈ పోటీ కేవలం బలం లేదా జ్ఞానం కాదు. ఇందులో స్వయం నియంత్రణ, క్రమశిక్షణ, కృషి మరియు ఇతరుల సహాయం చేసే సామర్థ్యాన్ని కూడా పరీక్షించబడుతుంది. గ్రామంలోని వృద్ధులు చెప్పేవారు, ఇది సాధారణ పోటీ కాదు, ఇది మనిషి నిజమైన గుర్తింపును పరీక్షించే అవకాశం. లోపలి పోరాటం. రాహుల్ తెలుసు, ఈ పోటీలో పాల్గొంటే అతను ఇతరులతో కాదు, తన లోపలి భయాలు, అలసట, పాత ఆలోచనలతో పోరాడాలి. అతను తనతో చెప్పాడు, నేను గెలిచినా కానీ నన్ను మార్చుకోకపోతే ఈ విజయం ఖాళీగా ఉంటుంది. కాబట్టి అతను ప్రతిరోజునూ తన చరిత్ర, ఆలోచనలు, అలవాట్లను బలోపేతం చేయడంలో గడిపాడు. అతను అబద్ధాలు చెప్పడం ఆపాడు, సమయం వృధా చేయడం ఆపాడు, ఫిర్యాదు చేయడం ఆపాడు మరియు అత్యంతగా అతని ప్రతికూల ఆలోచనలను ముగించడంపై పనిచేశాడు. ప్రజల దృష్టి మారడం మొదలుపెట్టింది. మొదట్లో ప్రజలు అతనిపై హేళన చేసేవారు. అరే, ఈ ధ్యానం ఏం చేస్తాడు? ఇంత త్వరగా ఎందుకు లేస్తాడు? దీని నుండి ఏమవుతుంది? కాని నీటి ప్రవాహంలా వాళ్లే గమనించారు, రాహుల్ ముఖం శాంతమైనది, ఆత్మవిశ్వాసవంతంగా మెరవడం ప్రారంభమైంది. అతను మొదటి కంటే ఎక్కువ సహాయకుడు, సంతోషవంతుడు, బలవంతుడు అయ్యాడు. పోటీ రోజు వచ్చినప్పుడు గ్రామంలోని ప్రతి మూల నుండి ప్రజలు సమావేశమయ్యారు. ప్రతి పాల్గొనేవారు కఠిన పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. మొదటి దశ మానసిక ఒత్తిడిలో సరైన నిర్ణయం తీసుకోవడం. రెండవ దశ టీంను కలిపి కఠిన పని పూర్తి చేయడం. మూడవ దశ సమాజానికి తక్షణ ప్రయోజనం చేకూర్చే ఏదో చేయడం. రాహుల్ 3 దశల్లో తన శాంతి, క్రమశిక్షణతో అందరి హృదయాలు గెలిచాడు. ఇతరులు గెలవడానికి పరిగెత్తారు. రాహుల్ ఇతరుల సహాయం కూడా చేశాడు. చివరి క్షణం విజేతను ప్రకటించినప్పుడు గ్రామ ముఖ్యుడు చెప్పాడు, ఈ పోటీ విజేత కేవలం తన కృషితో గెలవలేదు, తన చరిత్రతో గెలిచాడు. మరియు అతను రాహుల్. జనసమూహం చప్పట్లతో స్వాగతించింది. కాని రాహుల్ ముఖంపై అహంకారం లేదు, కేవలం వినయమైన నవ్వు. అతను మేదపై నిలబడి చెప్పాడు, ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను ఇతరులను ఓడించానని కాదు, నేను నన్ను ఓడించానని. ప్రపంచం ఎందుకు సలాం చేస్తుంది? అంత తర్వాత గ్రామంలో రాహుల్ కేవలం ఒక పేరు కాదు, ఒక ఉదాహరణ అయ్యాడు. ప్రజలు అతని వద్ద సలహా తీసుకోవడానికి వచ్చేవారు. పిల్లలు అతన్ని ఆదర్శంగా తీసుకునేవారు. వృద్ధులు అతన్ని ఆశీర్వదించేవారు. ఎందుకంటే నిజమేమిటంటే, మీరు మీపై పనిచేస్తే, మీ స్వంతాన్ని మార్చుకుంటే ప్రపంచం స్వయంగా మీకు సలాం చేయడం ప్రారంభిస్తుంది. మీ స్వంతాన్ని అంతగా బలోపేతం చేయండి, ప్రపంచం మీ ముందు తల వంచాలి. ఇప్పుడు నేను మీకు ఒక అలాంటి విషయం చెప్పబోతున్నాను, అది మీ గుండెలో దిగితే మీ పూర్తి జీవితం మారిపోతుంది. కానీ జాగ్రత్తగా వినండి, ఇది సాధారణ సలహా కాదు, ఇది ఒక హెచ్చరిక కూడా మరియు ఒక అవకాశం కూడా. మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే మీ జీవితం ఇప్పట్లాగే ఉంటుంది. భయం, ఆందోళన, ఇతరుల ఆలోచనల బందీ, లోపల నుండి బద్దలైన ఆత్మవిశ్వాసం. కానీ మీరు దీన్ని పట్టుకుంటే నమ్మండి, ప్రపంచం మీ ముందు తల వంచడానికి బలవంతమవుతుంది. జర ఆలోచించండి, మీరు ప్రతిరోజు ఇతరుల మాటలతో ఎందుకు భయపడతారు? ఎవరో ఒకరు తాకితేడి ఇస్తే మీ మూడ్ ఎందుకు చెడిపోతుంది? ఎవరో ఒకరు తిరస్కరించినప్పుడు మీ ధైర్యం ఎందుకు బద్దలవుతుంది? ఎందుకంటే మీరు మీ స్వంతాన్ని బలోపేతం చేయడం నేర్చుకోలేదు. మీరు మీ స్వంతాన్ని పరిస్థితులకు, ప్రజలకు, వారి అభిప్రాయాలకు అప్పజెప్పారు. అందుకే ఇప్పుడు మీరు ఇతరుల సూచనలపై నడుస్తున్నారు. మీ మార్గాన్ని మీరు నిర్ణయించుకోవడం లేదు. ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రపంచం ఎప్పుడూ బలహీన వ్యక్తి గౌరవించదు. ప్రజలు కేవలం తమపై నమ్మకం ఉన్నవారిని, తమ నిర్ణయాలపై అచంచలమైన వారిని, తమ భయాలను తాము మొక్కలు చేసేవారిని గౌరవిస్తారు. మీరు ఈ రోజు నుండి మీ స్వంతాన్ని అంతగా బలోపేతం చేయడం ప్రారంభిస్తే, ఎవరి మాట మీకు బాధ కలిగి చేయకుండా, ఎవరి ప్రవర్తన మీకు పడిపోకుండా, అప్పుడే మీ ముందు ప్రపంచం తల వంచడం ప్రారంభిస్తుంది.
కాని బలోపేతం అవ్వడం కేవలం కండ్ల ఆట కాదు, ఇది మనస్సు మరియు గుండె ఆట. మీరు మానసికంగా అంతగా బలవంతులవ్వాలి. ఎవరు మిమ్మల్ని భావోద్వేగాల్లో చిక్కించి ఓడించుకోండా. గుర్తుంచుకోండి, ప్రజలు మిమ్మల్ని పడగ తీయడానికి ప్రయత్నిస్తారు, బలహీన స్థానాలను ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తారు, మీకు అనిపించేలా చేయడానికి ప్రయత్నిస్తారు మీరు ఏమీ కాదని. కాని మీరు మీ దృష్టిలో మీ స్వంతాన్ని అంతగా పెద్దగా చేసుకోవాలి, వారి మాటలు మీకు తాకకుండా. ప్రతిసారి ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడితే కోపం చేయడం బదులు నవ్వండి, ఎందుకంటే వాళ్ళు కేవలం చూపిస్తున్నారు మీరు వారికి ఎంత ముఖ్యమైన వారని. బలవంతుడు అతనే విమర్శన తన బలంగా మార్చుకునేవాడు మరియు ప్రశంసను కూడా తన మనసుపై ఆధిపత్యం చేసుకునేవాడు. గుర్తుంచుకోండి, ప్రపంచంలో చిరస్థాయి చూపేవారు ఇతరుల నిర్ణయాల ప్రకారం జీవించరు. వారు తమ మార్గాన్ని వారు తయారు చేసుకుంటారు, అందులో కంటాలున్నా చీకటి ఉన్నా. ఎందుకంటే వారికి తెలుసు నేను నిలబడి ఉన్నంత వరకు నా మార్గం కూడా జీవించే ఉంటుందని. మరియు ఈ ఆలోచన సాధారణ వ్యక్తిని అసాధారణంగా మారుస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, మీరు ప్రతి పరిస్థితిలో శాంతంగా ఉండడం నేర్చుకుంటే, ప్రతి పరిస్థితిలో మీ స్వంతాన్ని నియంత్రించుకోవడం నేర్చుకుంటే, మీ వద్ద ఏముంటుంది ఎవరో చీల్చలేనది? ఏమీ లేదు. మరియు మీ వద్ద కోల్పోవడానికి ఏమీ లేకపోతే మీ వద్ద గెలవడానికి అంతా ఉంటుంది. కానీ జాగ్రత్తగా వినండి, ఈ మార్గం సులభం కాదు. ఇది ప్రతిరోజు మీ స్వంతానికి సవాలిచ్చే మార్గం. ఇది అలాంటి మార్గం అందులో మీరు పదే పదే పడేవారు, మీ ధైర్యం బద్దలు కొట్టబడేవారు మరియు పదే పదే మీ లోపల అగ్నిని మళ్లీ వెలిగించాల్సి ఉంది. ఎప్పుడూ మర్చిపోవద్దు, ప్రపంచం మీ ముందు తలవంచడం అంటే మీరు మీ స్వంతం ముందు తలవంచడం ఆపినప్పుడు. మరియు అది జరిగేది అప్పుడే, మీరు మీ స్వంతాన్ని అంతగా బలవంతులని చేసుకున్నప్పుడు. ఏ శక్తి మీకు ఊపంతం ఇవ్వకుండా. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీరు ఈ రోజు నుండి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు మీ స్వంతాన్ని అంతగా బలోపేతం చేస్తే, మీరు మీ స్వంతాన్ని అంతగా బలోపేతం చేయడం ప్రారంభిస్తే, మీ ఆలోచన, మీ దృష్టి, మీ ఆత్మవిశ్వాసం గదిలోకి ప్రవేశించిన వెంటనే అందరికీ అనిపిస్తుంది. అప్పుడు ప్రపంచం యొక్క వైఖరి స్వయంగా మారడం ప్రారంభమవుతుంది. ప్రజలు మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడానికి ప్రయత్నించరు, మరీ మీ వద్దకు వచ్చి కూర్చోవాలనుకుంటారు, మీ నుండి వింటారు, మీ నుండి నేర్చుకుంటారు. ఎందుకంటే బలం కేవలం కండ్లలో ఉండదు, నిజమైన బలం ఆత్మలో ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ స్థాయికి చేరడానికి మీరు ఒంటరిగా నడవాలి. మరియు ఒంటరిగా నడవటం అతి కఠినమైన ప్రయాణం. చాలా రాత్రులు ఉంటాయి, మీకు అనిపించేది ఇప్పుడు వదిలేయండి, ఎటువంటి తేడా ఉండదు. చాలా ఉదయాలు ఉంటాయి, మీకు అనిపించేది మళ్లీ ప్రారంభించడానికి ఎటువంటి అర్థం లేదు. మీరు మీ స్వంతాన్ని పట్టుకోవాలి మరియు చెప్పాలి, నేను ఇంకా ఓడిపోతాను కాదు. గుర్తుంచుకోండి, ప్రపంచం అలాంటి వ్యక్తి ముందు తల వంచుతుంది. అతను మీ స్వంతాన్ని అంతగా గట్టిగా చేసుకున్నాడు, పరిస్థితులు కూడా అతన్ని బద్దలు చేయలేకపోతాయి. ఆలోచించండి, మీరు ఈరోజు ఓడిపోతే రేపు మీ కథ ఎవ్వరూ వినరు. కానీ మీరు ఈరోజు గట్టిగా ఉంటే రేపు మీ కథ ప్రజలకు ప్రేరణ అవుతుంది. ప్రతిరోజు మీలో కొత్తదాన్ని జోడించండి, కొత్త జ్ఞానం, కొత్త అలవాటు. అలాంటి వారి నుండి దూరం చేయండి, వారు మీ శక్తిని ఈదుకునేలా చేస్తారు. ఎందుకంటే మీరు ఎంత సమయం వృధా, ప్రజలు వృధా మాటలలో గడిపితే అంతగా మీ కలల నుండి దూరమవుతారు. ప్రపంచం మీ ముందు తల వంచడానికి ఎదురుచూస్తోంది కాదు, ప్రపంచం మిమ్మల్ని పరీక్షిస్తోంది. చూస్తోంది మీరు తల వంచుతారా కాదా. మీరు మీ స్వంతం బద్దలైతే ప్రపంచం మీ ముక్కలపై కాళ్లు వేసి ముందుకు సాగిపోతుంది. కాని మీరు నిలబడి ఉంటే ఏ ప్రపంచం మీ కాళ్లల్లో తల వంచుతుంది. రాజకుమారు సుమేధ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఒకప్పుడు అతను కేవలం ఆనందం మరియు విలాసాలను చూసేది. ఇప్పుడు అలాంటి మహల్ ప్రతి మూలలో అతనికి అస్థిరత, క్షణభంగురత, ఖాళీపన అనిపిస్తోంది. మహల్ తోటలో పూలు కూడా అతనికి ఒక సత్యాన్ని చెబుతున్నాయి. మేము ఇప్పుడు వికసిస్తున్నాము, కాని త్వరలో మా మడుగులా మారిపోతాము. సుమేధ్ ఆలోచిస్తాడు, ఇదే జీవితమా? జన్మ, యవ్వనం, వృద్ధాప్యం మరియు చివర ఏ మార్గం లేదా మనసుకు శాంతి ఇచ్చేది? గురువుతో సమావేశం. ఒకరోజు సుమేధ్ దూరంలోని అడవిలో నడుస్తున్నాడు. అక్కడ అతను ఒక వృద్ధ సన్యాసిని చూశాడు. శాంతమైన, స్థిరమైన, గాఢమైన ఆకర్షణతో కూడినవాడు. సుమేధ్ సమీపంలో వెళ్లి ప్రణామం చేసి అడిగాడు, గురుదేవా, మీరు ఎంత శాంతిగా ఉన్నారు. ప్రపంచం దుఃఖాలు, ఆందోళనలు, భయాలతో నిండి ఉంది. సన్యాసి నవ్వాడు, నేను ఒక సత్యాన్ని అర్థం చేసుకున్నాను. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎవరూ దుఃఖాలలో మునిగిపోరు. సుమేధ్ ఆశ్చర్యపోయాడు. ఏ సత్యం? సన్యాసి చెప్పాడు,
ఈ ప్రపంచం నీవు చూసినట్లు కాదు, నీ మనసే నీ ప్రపంచం. మనసును అర్థం చేసుకోకపోతే నీవు బాహ్య పరిస్థితుల్లో చిక్కుకుపోతావు. మనసు పట్టుకునేలా వదిలేయి. ఇదే ముక్తి. మనసును అర్థం చేసుకోవడం మొదటి పైబడ్డం. గురువు అతనికి మొదటి అభ్యాసాలు ఇచ్చాడు. ప్రతిరోజూ కొంత సమయం నిశ్శబ్దంగా కూర్చో, మరియు నీ ఆలోచనలను చూడు. వాటిని ఆపడానికి ప్రయత్నించకు. కేవలం చూడు, అవి ఎక్కడి నుండి వస్తాయి, ఎక్కడికి వెళ్తాయి. మొదటి రోజు సుమేధ్ కూర్చున్నాడు. అతను చూశాడు. అతని లోపల నిరంతరం గుంతులు ఉన్నాయి. గతకాల స్మృతులు, భవిష్యత్తు ఆందోళనలు, ఇతరుల మాటలు, తన కోరికలు. అతను ఆలోచించాడు, ఇవన్నీ నేను కాదు, అప్పుడు నేను ఎవరు? తేడా మొదటి అనుభవం. కొన్ని వారాలు అభ్యాసం చేసిన తర్వాత సుమేధ్ గమనించాడు, అతను తన ఆలోచనల దర్శకుడు, వాటి మాలికు కాదు. అలాగే అతను వాటిని స్పందన లేకుండా చూస్తున్నప్పుడు మనసు వేగం తగ్గడం ప్రారంభించింది. మరియు ఒకరోజు కొన్ని క్షణాలకు మనసు పూర్తిగా శాంతమైంది. ఆ క్షణంలో అతనికి అనిపించింది, అతని లోపల అనంత ఆకాశం తెరుచుకున్నట్లు, సరిహద్దులు లేకుండా, భయాలు లేకుండా. ఇతరుల దృష్టిలో మార్పు. మహల్ ప్రజలు ఇప్పుడు సుమేధ్ని చూసి చెప్పేవారు, ఒకప్పుడు ఈ రాజకుమారు త్వరగా కోపమవుతాడు, చిన్న విషయంపై దుఃఖపడతాడు, కాని ఇప్పుడు దాని ముఖంపై అసాధారణ శాంతి ఉంది. రాజా కూడా ఒకరోజు అడిగాడు, మొడ్డా నీకు ఈ మార్పు ఎలా వచ్చింది? సుమేధ్ నవ్వుతూ చెప్పాడు, తండ్రి, నేను నా లోపలి రాజ్యాన్ని తెలుసుకున్నాను, మరియు ఇప్పుడు బయట ఏమీ నన్ను కట్టలేదు. గురువు చివలి బోధన. కొన్ని నెలల తర్వాత గురువు చెప్పాడు, సుమేధ్, నీవు చూశావు, మనసు లోతులో శాంతి ఉంది. కాని నిజమైన పరీక్ష అప్పుడు. ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు, నీకు ఏదైనా కోల్పోవలసి వచ్చినప్పుడు, లేదా నీ కోరిక పూర్తి కానప్పుడు, అప్పుడు కూడా నీ శాంతి బద్దలు కాకుండా ఉంటే, అప్పుడు నీవు నిజమైన జ్ఞానాన్ని పొందావని తెలుసుకో. చివరి పరీక్ష. కొన్ని రోజుల తర్వాత పొరుగు రాజ్యంతో యుద్ధం ప్రారంభమైంది. సుమేధ్కు యుద్ధంలో వెళ్ళాలి. అక్కడ అతను మరణం, గాయాలు, భయాన్ని చూశాడు. కాని అతని లోపల ఒక అసాధారణ స్థిరత్వం ఉంది. అతను అర్థం చేసుకున్నాడు, శరీరం నశ్వరం, పరిస్థితులు మారతాయి, కాని నా నిజమైన ఉనికి అమరం. పూర్తి ముక్తి. యుద్ధం ముగిసిన తర్వాత సుమేధ్ తన రాజ్యాన్ని వదిలి గురువుతో సాధనలో నిమగ్నమయ్యాడు. సంవత్సరాల సాధన తర్వాత ఒకరోజు ధ్యానంలో కూర్చుని సుమేధ్ పూర్తిగా తనలో విలీనమైపోయాడు. ఇప్పుడు అతనికి నేను నీవు లేదు, కేవలం అసీమ శాంతి మరియు కరుణ అనుభవం. అతను అర్థం చేసుకున్నాడు, ప్రపంచాన్ని మార్చడానికి అవసరం లేదు, మీ స్వంతాన్ని మార్చడమే అసలైన మార్పు. ఎవరైతే మీ స్వంతాన్ని జయిస్తారో ప్రపంచం స్వయంగా అతని కాళ్లలో తల వంచుతుంది. ఇతరులను మరిచి మీ స్వంతాన్ని తయారు చేయండి. మీ అతిపెద్ద బలం మీ స్వంతం. వినండి, జీవితంలో అతిపెద్ద తప్పు మనం మన నిజమైన బలాన్ని మరిచి మన దృష్టిని ఎల్లప్పుడూ ఇతరులపై పెట్టినప్పుడు జరుగుతుంది. మనం ఆలోచిస్తాము, ప్రజలు ఏమంటారు, ప్రజలు ఏమి ఆలోచిస్తారు, ప్రజలు నన్ను గౌరవిస్తారా కాదా అని. కాని నిజమేంటంటే, తన దృష్టిని పూర్తిగా ఇతరులపై పెట్టువాడు నీటి ప్రవాహంలా తన స్వంతం నుండి దూరమవుతారు. మరియు వ్యక్తి తన స్వంతం నుండి దూరమైతే అతని ఏమంతకి చేరలేడు. మీరు ఈరోజు ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే పూర్తి జీవితం మారిపోతుంది. మీ అతిపెద్ద బలం మీ అత్యంత నమ్మకమైన సహచరుడు, మీ అత్యంత సత్యమైన మద్దతు మీ స్వంతమే మాత్రమే. మిగిలినవి అస్థిరాలు. ప్రజలు మారిపోతారు, పరిస్థితులు మారిపోతాయి. కానీ మీరు మీ స్వంతాన్ని బలోపేతం చేసుకుంటే ఏ తుఫాను మీకు కూల్చనేదు. ఆలోచించండి, ఎన్నిసార్లు మీకు గాయం జరిగింది ఇతరులపై ఆశ పెట్టినందుకు? ఎన్నిసార్లు మీరు బద్దలైపోయారు ఎవరో మిమ్మల్ని వదిలేసినందుకు, మోసం చేసినందుకు, నిర్లక్ష్యం చేసినందుకు? కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఈ గాయం మీ నమ్మకం కేవలం మీ స్వంతంపై ఉన్నప్పుడు జరగదు. జీవితంలో అతిపెద్ద ఘాట ఫోకస్. ఏపై ఫోకస్ పెడతారో అదే మీ జీవితాన్ని తయారు చేస్తుంది లేదా బిగ్గుస్తుంది. మీ ఫోకస్ ఎల్లప్పుడూ ప్రజలు మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారో అన్న విషయంపై ఉంటే మీరు వారి ఆలోచనలా బానిసలవుతారు. కానీ మీ ఫోకస్ మీ స్వంతాన్ని తయారు చేయడంపై ఉంటే మీ నైపుణ్యాలు, మీ ఆలోచనలు, మీ ఆరోగ్యం, మీ అలవాట్లు, ఒకరోజు వాళ్లే ఈరోజు మీరు వారి అభిప్రాయాలు వింటున్నారు, మీ గురించి నిశ్శబ్దులు అవుతారు. ఎందుకంటే మీ విజయం వారి ప్రతి అభిప్రాయం కన్నా పైగా మాట్లాడుతుంది. ఇది మరవవద్దు, ప్రపంచం కేవలం బలవంతుడైన వ్యక్తినే వింటుంది, బలహీనుడినే కాదు.
మరియు బలం బయట నుండి రాదు, అది లోపలి నుండి తయారవుతుంది. మీ ఆలోచన, మీ ధైర్యం, మీ క్రమశిక్షణ, ఇవే మీ నిజమైన ఆయుధాలు. ప్రతి ఉదయం లేచిన వెంటనే మొదటి ప్రశ్న తనతో అడగండి, ఈరోజు నేను ఏం చేయగలను? రేపు నా మెరుగైన వర్షంగా మారడానికి? ఈ ప్రశ్న మిమ్మల్ని ప్రతిరోజు ముందుకు ఊపుతుంది. ఎందుకంటే మీ కోటి కేవలం మీ స్వంతంతో ఉన్నప్పుడు మీరు ప్రతిరోజు గెలుస్తారు. అవును, ఈ మార్గం సులుభైనది కాదు. మీ స్వంతాన్ని మార్చడం, బలం తయారు చేయడం, ఇది కృషి, ఓపిక, సమయం కోరుతుంది. మధ్యలో అలాగే అనిపిస్తుంది, ఏమీ మారడం లేదు, కృషి వృధాగా వెళ్తోంది. కానీ గుర్తుంచుకోండి, బాంబ్స్ బెడ్ కూడా మొదటి 4 సంవత్సరాలు కేవలం తన వేళ్లను బలోపేతం చేస్తుంది. పైనుండి ఏమీ కనిపించదు. మరియు తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా అది కొన్ని వారాల్లో చాలా అడుగులు ఎత్తుపోతుంది. మీరు కూడా అలాగే చెయ్యాలి. మీ వేళ్లను బలోపేతం చెయ్యండి, మీ నైపుణ్యాలు నేర్చుకోండి, మీ లోపలి బలహీనతలను గుర్తించండి మరియు వాటిని మార్చండి. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి, మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించండి. మీ లోపలి బలం ఎంతగా లోతైనది అయినప్పుడు ఏ పరిస్థితి మీకు కదిలించలేదు. అప్పుడు మీరు తెలుసుకుంటారు, ఇప్పుడు నేను ఎవరిపై ఆధారపడెను, నేను నా అతిపెద్ద బలం. ప్రజలు మీ వెనుక నడుస్తారు, మీరు మీ స్వంతం వెనుక నిలబడి ఉన్నప్పుడు. మరియు ఈ రోజు వచ్చినప్పుడు మీకు ఎవరి అనుమతి, ఎవరి ప్రశంస, ఎవరి అనుమతి అవసరం ఉండదు. మీ ఆత్మవిశ్వాసం, మీ పని, మీ వ్యక్తిత్వం స్వయంగా మీకోసం మాట్లాడతాయి. ఈ రోజు నుండి ఇతరులను మరిచి మీ స్వంతాన్ని గుర్తుంచుకోండి. మీ కలల కోసం జీవించడం ప్రారంభించండి. మీరు మీ స్వంతాన్ని అంతగా మార్చుకుంటే ఎవరికోసం కూడా నష్టం కాకుండా, అప్పుడు మీ విలువ ప్రపంచం స్వయంగా అర్థం చేసుకుంటుంది. జీవితంలో అతిపెద్ద స్వేచ్ఛ అప్పుడు వస్తుంది మీకు ఎవరి అవసరం లేనప్పుడు. మరియు అతిపెద్ద బలం అప్పుడు వస్తుంది మీకు కేవలం మీ స్వంతంపై నమ్మకం ఉన్నప్పుడు. ఈరోజు ఈ నమ్మకాన్ని తయారు చేసుకోండి, మిగిలినవి స్వయంగా మారిపోతాయి. గ్రామంలో మార్పు యొక్క తరంగాలు. గ్రామం అంచున నది దగ్గర ఉన్న ఆ పాత బరగడ చెట్టు కింద ఇప్పుడు ప్రతిరోజూ ప్రజలు సమావేశమవుతున్నారు. మొదట వారు ఆసక్తితో వచ్చేవారు, కాని ఇప్పుడు వారు ఒక వేరు ఆకర్షణను అనుభవిస్తున్నారు. వారి లోపల ఏదో మారుతోంది. రాము ఒకప్పుడు తన కోపం మరియు ఆగ్రహం కోసం ప్రసిద్ధుడు. ఇప్పుడు మాట్లాడే ముందు ఆగిపోతాడు. అతని కళ్లలో ఒకప్పుడు ఉన్న అస్థిరత లేదు. అతను ఒకరోజు బుద్ధుడి చేతులలో కూర్చుని చెప్పాడు, గురూజీ, ఒకప్పుడు నాకు అనిపించేది ప్రపంచాన్ని మార్చడమే సుఖమార్గం. నేను ప్రజలను మార్చాలనుకున్నాను, పరిస్థితులను మార్చాలనుకున్నాను. కాని ఇప్పుడు అర్థమైంది, నిజమైన మార్పు నా లోపల ఉంది మరియు నేనది చూడలేదు. బుద్ధుడు అతని వైపు నవ్వుతూ చూశాడు మరియు చెప్పాడు, రాము, నీవు మీ స్వంతాన్ని అర్థం చేసుకోకపోతే ప్రపంచం నీకు తప్పుగా అనిపిస్తుంది. కాని నీవు మీ స్వంతాన్ని అర్థం చేసుకున్నప్పుడు నీవు చూస్తావు, ప్రపంచం అదే మారేది, కేవలం నీ దృక్పథం. గ్రామంలో మార్పు తరంగాలు నీటి ప్రవాహంలా. గ్రామంలో ప్రజల మధ్య అసాధారణ మార్పు వ్యాపించడం ప్రారంభమైంది. ఒకప్పుడు చిన్న చిన్న విషయాలపై గొడవలు చేసేవారు, ఇప్పుడు ఆగి ఆలోచించడం ప్రారంభించారు. తమ దుఃఖానికి ఇతరులను నిందించేవారు ఇప్పుడు తమ లోపలికి చూస్తున్నారు. మాలతి ఎల్లప్పుడూ తన భర్తపై కోపం చేసేది. ఒకరోజు బుద్ధుడితో చెప్పింది, గురూజీ, నేను ఆలోచించేది నా దుఃఖం నా భర్త కారణంగా. కాని ఇప్పుడు అర్థమైంది, దుఃఖం నా మనసులోని. నా మనసు శాంతమైతే ఎవరూ నన్ను దుఃఖపెట్టలేరు. బుద్ధుడు చెప్పాడు, సరైనది మాలతి. మనం ఇతరుల నుండి మా సంతోషాన్ని ఆశించే వరకు మనం దుఃఖిస్తాము. కాని మనం మన మనసు స్వాములమవుతే ఎవరూ మనకు దుఃఖమివ్వలేరు. బుద్ధుడి చివరి బోధన. ఒకరోజు బుద్ధుడు అందర్నీ కలిసి పిలిచాడు. అతని గొంతులో గాఢత ఉంది, అది సూటిగా గుండెలను తాకుతుంది. అతను చెప్పాడు, వినండి, ఈ జీవితంలో అతిపెద్ద మూర్ఖత ఏమిటంటే మనం బయట సమాధానాలు వెతుకుతాము. అయితే సమస్య మన లోపల ఉంది. మీరు దుఃఖం నుండి ముక్తి కోరుకుంటే బయట కాదు, లోపల చూడండి. మీరు శాంతి కోరుకుంటే పరిస్థితులు కాదు, మీ మనసును మార్చండి. మీరు ప్రేమ కోరుకుంటే మొదట మీ స్వంతాన్ని ప్రేమించండి. అతను ఒక లాంగిమౌనాన్ని పాటించాడు. తర్వాత చెప్పాడు, గుర్తుంచుకోండి, ఎవరూ మిమ్మల్ని కాపాడ్డానికి రారు, మీరు మీ స్వంతాన్ని కాపాడాలి. మీరు మీ స్వంతాన్ని అర్థం చేసుకోకపోతే దుఃఖం మీ పీటికి వదలదు. ప్రజల కళ్లలో జలుగులు ఉన్నాయి, కాని అవి దుఃఖం జలుగులు కాదు, అవగాహన జలుగులు. ఎవరో వారి హృదయాల నుండి బరువైన రాయిని తీసేసినట్లు. సమాప్తి. గ్రామ ప్రజలు ఇప్పుడు తమ రోజువారీ జీవితాన్ని జీవిస్తున్నారు, భూముల్లో పనిచేస్తూ, మార్కెట్కు వెళ్లి పిల్లలను పెంచుతూ. కాని ఒక పెద్ద తేడా వచ్చింది, వారు బయటి గందరగోళంలో కోల్పోరు. వారు లోపల ఒక దీపాన్ని వెలిగించుకున్నారు, అది ఎప్పుడూ ఆగదు. రాము, మాలతి, మిగిలిన వారంతా ఇప్పుడు స్పష్టంగా తెలుసు, మీరు మీ స్వంతాన్ని అర్థం చేసుకోకపోతే
ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోరు మరియు మీ దుఃఖం ఎప్పటికీ ముగియదు. భిక్షువు మరియు బుద్ధుడు. ఆ భిక్షువు ఇప్పుడు బుద్ధుడి ముందు కూర్చుని అతని కళ్లలో ఒక వేరు మెరుపు ఉంది. కాని ఇంకా ప్రశ్నలు మిగిలాయి. అతను లోతైన శ్వాస తీసుకుని చెప్పాడు, భగవాన్, మీరు నాకు ఒక బీజం ఇచ్చారు. కాని ఈ బీజాన్ని ఎలా పోషించాలి? నాకు తెలుసు, నేను మీ స్వంతాన్ని అర్థం చేసుకోవాలి. కాని రోజువారీ జీవితంలో దుఃఖం, కోపం, ఈర్ష్య, భయం ఇవి పదే పదే నన్ను చుట్టుముడుతున్నాయి. ఇవి నుండి ఎలా బయటపడాలి? బుద్ధుడు నవ్వుతూ అతని వైపు చూశాడు మరియు చెప్పాడు, శ్రీం భిక్షువా, ఇవన్నీ భావనలు సాంటివి. నీవు తడి నీరు ముడ్చుతున్నట్లు. నీవు పదే పదే కర్రతో దాన్ని కలుపుతూ ఫిర్యాదు చేస్తావు. నీరు ఎందుకు స్వచ్ఛంగా కావడం లేదు? నిజానికి దాన్ని స్వచ్ఛం చేయాలంటే కేవలం నిశ్చలంగా కూర్చో. దాన్ని స్థిరంగా ఉండనివ్వు. సమయంతో అన్ని మురికి కిందకి కుంగిపోతాయి మరియు పైని నీరు స్వచ్ఛంగా మారుతుంది. భిక్షువు ఈ మాటలను తన లోపల దిగపనిలేదు. అంటే నేను కేవలం కూర్చొని ఏమి చేయకూడదా? బుద్ధుడు సమాధానమిచ్చాడు, ఏమీ చేయకపోవడమే. ఇప్పుడు మీరు మీ మనసులు స్థిరంగా ఉండనివ్వడానికి ఎప్పుడు ముందుకు సాగలేరు. అప్పుడే మీరు అనిర్వచనీయంగా మీ లోపలి లోతుకు అనుసంధానమవుతారు. అక్కడే మీ అన్ని సమాధానాలు దాగి ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆ భిక్షువు ప్రతి ఉదయం నది ఒడ్డున కూర్చుని ధ్యానం చేయడం ప్రారంభించాడు. మొదట్లో అతని ఆలోచనలు తుఫానులా వచ్చాయి. కొన్నిసార్లు పాత దుఃఖాలు, కొన్నిసార్లు భవిష్యత్తు భయం, కొన్నిసార్లు అవమాన స్మృతులు. కాని బుద్ధుడి మాటలు అతనికి గుర్తుండేవి. కేవలం కూర్చోండి, దాన్ని స్థిరంగా ఉండనివ్వండి. నీటి ప్రవాహంలా అతను గమనించాడు. ఒకప్పుడు అతనిని బాధపాడుగా చేసేవి ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతాయి. ఎలా మేఘాలు వచ్చి వెళుతాయో ఆకాశం స్వచ్ఛంగానే ఉంటుంది. ఒకరోజు అతను అనుభవించాడు, అతని లోపల ఒక గాఢమైన శాంతి ఉంది. అది ఏ ఘటనపైనా, ఏ వ్యక్తిపైనా, ఏ పరిస్థితిపైనా ఆధారపడి ఉండదు. ఇదే ఆ శాంతి బుద్ధుడు అతనికి చూపించాలనుకున్నది. భిక్షువు బుద్ధుడి వద్దకు వెళ్లి చెప్పాడు, భగవాన్, ఇప్పుడు నాకు అర్థమైంది. దుఃఖం మనం దాన్ని పట్టుకొని ఉంచడం వల్ల ఉంటుంది మరియు శాంతి మనం దాన్ని రానివ్వడం వల్ల వస్తుంది. బుద్ధుడు నవ్వుతూ చెప్పాడు, ఇప్పుడు ఈ వృక్షం మారి మీ జీవితాంతం మీకు చిమ్మయిస్తుంది. మరియు గుర్తుంచుకోండి, ఎప్పుడూ ఎవరైనా దుఃఖం ఎలా ముగుస్తుందని అడిగితే వాళ్లకు ఇది చెప్పండి, మీరు మీ స్వంతాన్ని అర్థం చేసుకోండి, మిగిలినవి స్వయంగా మారిపోతాయి. మరియు మీరు ఈ మాటలు మీ హృదయంలో దిగపడితే ఇప్పుడు ఆలస్యం చేయకండి. ఇప్పుడే విరాట్ మంత్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. తద్వారా ఈ జ్ఞానం ప్రతి వ్యక్తి వరకు చేరుతుంది. ఇప్పటికీ అజ్ఞాన అంధకారంలో తిరుగుతున్న వారికి గుర్తుంచుకోండి, జ్ఞానం వ్యాపించినప్పుడే ప్రపంచం మారుతుంది మరియు మార్పు ప్రారంభం మీ నుండి కావడం ఎలా ఉంటుంది? నేను నా జీవితంలో ఏమీ సాధించలేకపోయాను. ప్రజలు నన్ను నవ్వుతారు, నిర్లక్ష్యం చేస్తారు. సాధువు నవ్వి చెప్పాడు, బాబూ, నీవు బయట శబ్దంతో మీ స్వంతాన్ని కొలుస్తున్నావు. కాని నీ అసలు విలువ నీ లోపల ఉంది. ఆ బూడిదను తొలగించు, అగ్ని స్వయంగా జ్వలిస్తుంది. అర్జున్ గందరగోళంతో అడిగాడు, ఆ బూడిదను ఎలా తొలగించాలి? సాధువు చెప్పాడు, నీవు నీపై దృష్టి పెట్టడం ప్రారంభించు. నీ అలవాట్లు, నీ ఆలోచనలు, నీ సమయం ఇవన్నీ నీ శక్తి యొక్క బీజాలు. వీటిని సరైన దిశలో నీరు పోస్తే నీ జీవితం చెట్టులా వికసిస్తుంది. సాధువు మాటలు అర్జున్ హృదయంలో గుంజాయి. అతను ఆ రోజు నుండి ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు. తన జీవితంలో ఒక్కరోజైనా పూర్తిగా తన కోసం జీవించాలని అతను ఒక పుస్తకం తీసుకున్నాడు. దాన్ని చదవడం ప్రారంభించాడు. మొదట్లో అతనికి ఏమీ అర్థం కాలేదు. కాని అతను ఆగలేదు. ప్రతిరోజు 1 గంట చదవడం, ఒక కొత్త విషయం నేర్చుకోవడం, తన ఆలోచనలను ఒక డైరీలో రాయడం మొదలుపెట్టాడు. అతని లోపల ఒక చిన్న మార్పు జరగడం ప్రారంభమైంది. అతను ఇప్పుడు తన సమయాన్ని నియంత్రించడం నేర్చుకున్నాడు. చిన్న మార్పులు, పెద్ద ఫలితాలు. కొన్ని వారాల తర్వాత అర్జున్ గమనించాడు, అతని మాట్లాడే విధానం మారింది. ఒకప్పుడు అతని ఇతరులతో గొడవ పడేవాడు. కాని ఇప్పుడు అతను శాంతంగా సమాధానం ఇవ్వడం నేర్చుకున్నాడు. అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు. అర్జున్ ఇప్పుడు గతంలోలా లేడు. అతను ఒక చిన్న ఉద్యోగం తీసుకున్నాడు. అక్కడ అతను తన పనితో ఇతరులను ఆకట్టుకోవడం ప్రారంభించాడు. అతని బాస్ ఒకరోజు చెప్పాడు, అర్జున్, నీ పనిలో ఏదో కొత్తదనం ఉంది. నీవు ఇలాగే కొనసాగితే నీవు ఈ కార్యాలయంలో ఒక పెద్ద స్థానం సంపాదిస్తావు. ఈ మాటలు అర్జున్కి ఒక నూతన శక్తిని ఇచ్చాయి. అతను గుర్తించాడు, సాధువు చెప్పినట్లు తన స్వంతాన్ని మార్చడం ద్వారా ప్రపంచం యొక్క దృష్టి కూడా మారుతోంది. కొన్ని నెలల తర్వాత అర్జున్ ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకున్నాడు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్. అతను రాత్రిళ్ళు నిద్రపోకుండా దీనిపై పనిచేసేవాడు. అతను ఒక చిన్న యాప్ను సృష్టించాడు. అది అతని కార్యాలయంలో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు అతన్ని ఏమీ కాదు అని చెప్పిన ప్రజలు ఇప్పుడు అతని వద్ద సలహా తీసుకోవడానికి వచ్చేవారు. అర్జున్ గుండెలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం జన్మించింది.
అతనికి అర్థమైంది. నిజమైన విజయం బయటి చప్పట్లు కాదు, లోపలి శాంతి మరియు ఆత్మగౌరవం. సాధువు యొక్క ఆఖరి బోధన. 1 సంవత్సరం తర్వాత అర్జున్ మళ్లీ సాధువును కలిశాడు. అతను సాధువుకు నమస్కారం చేసి చెప్పాడు, మీ మాటలు నా జీవితాన్ని మార్చేశాయి. నేను నా స్వంతాన్ని మార్చుకున్నాను మరియు ఇప్పుడు నా చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారిపోయింది. సాధువు నవ్వుతూ చెప్పాడు, బాబూ, నీవు ఇంకా మొదటి అడుగు మాత్రమే వేశావు. నీ జీవితం ఒక ప్రయాణం మరియు ఈ ప్రయాణంలో నీవు ఎప్పుడూ నీతో పోటీ పడాలి. ప్రపంచం నీకు అనేక సవాళ్లను ఇస్తుంది, కానీ నీవు నీ లోపలి శక్తిని గుర్తించినప్పుడు ఏ సవాలు నిన్ను ఆపలేదు. సాధువు మరింత చెప్పాడు, గుర్తుంచుకో, నీవు మార్పును ఒక అలవాటుగా మార్చుకోవాలి. ప్రతిరోజు నీవు నీ గత రోజు కంటే మెరుగైన సంస్కరణగా ఉండాలని లక్ష్యం పెట్టుకో. ఒక రోజు నీవు ఆగిపోతే నీ శక్తి కూడా ఆగిపోతుంది. నీటి ప్రవాహంలా నీవు నిరంతరం సాగాలి. అర్జున్ ఈ మాటలను గుండెలో దాచుకున్నాడు. అతను అర్థం చేసుకున్నాడు, మార్పు ఒక గమ్యం కాదు, ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఉండటమే నిజమైన జీవనం. మీ కథ ఇప్పుడు మీ వంతు. అర్జున్ కథ మీ కథ కావచ్చు. మీరు ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. మీ స్వంతాన్ని మార్చడం ప్రారంభించండి. ఒక చిన్న అలవాటుతో మొదలుపెట్టండి. బహుశా ఉదయం 1 గంట ముందు లేవడం, లేదా రోజు 10 పేజీలు చదవడం, లేదా మీ కోపాన్ని నియంత్రించడం. ఈ చిన్న అడుగులు మిమ్మల్ని పెద్ద మార్పుల వైపు నడిపిస్తాయి. మీరు ఈ మార్గంలో నడిచినప్పుడు మీరు గమనిస్తారు, ప్రపంచం మీ చుట్టూ మారడం ప్రారంభమవుతుంది. ప్రజలు మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు. మీ కలలు సాకారమవుతాయి మరియు మీ జీవితం ఒక కొత్త రంగును పొందుతుంది. కాని గుర్తుంచుకోండి, ఈ మార్పు రాత్రికి రాత్రి జరగదు. ఇది నీటి ప్రవాహంలా నెమ్మదిగా కాని ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఓపికగా, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీరు ఎంత దూరం వచ్చారో ఆశ్చర్యపోతారు. ఆ రోజు మీరు అర్థం చేసుకుంటారు, సాధువు చెప్పినట్లు నిజమైన అద్భుతం బయట కాదు, మీ లోపలే ఉంది. మీరు ఏం చెయ్యాలి? ఈరోజు ఒక చిన్న అలవాటును ఎంచుకోండి. ఒక చిన్న మార్పుతో ప్రారంభించండి. బహుశా రోజూ 10 నిమిషాలు ధ్యానం చేయడం, లేదా ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం, లేదా ఫిర్యాదు చేయడం మానేయడం. ఈ చిన్న అడుగు మీ జీవితంలో ఒక పెద్ద తలుపును తెరుస్తుంది. మీ సమయాన్ని గౌరవించండి. మీ సమయం మీ అతి పెద్ద సంపద. దాన్ని ఇతరులను సంతోషపెట్టడంలో లేదా వృధా చేయడంలో ఖర్చు చేయవద్దు. ప్రతిరోజు కొంత సమయాన్ని మీ స్వంత అభివృద్ధి కోసం ఉపయోగించండి. మీ ఆలోచనలను గమనించండి. మీ మనసు మీ అతి పెద్ద స్నేహితుడు లేదా శత్రువు. మీ ఆలోచనలను గమనించడం ప్రారంభించండి. అవి మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తున్నాయి? అవి మిమ్మల్ని బలోపేతం చేస్తున్నాయా లేదా బలహీనపరుస్తున్నాయా? ఈ గమనింపు మీ జీవితాన్ని మార్చేస్తుంది. నిశ్శబ్దంగా కృషి చెయ్యండి. మీ పని మీ గొంతుగా మారనివ్వండి. మీరు ఏమీ చెప్పకుండా మీ కృషి ప్రపంచానికి మీ విలువను చెబుతుంది. నిశ్శబ్ద కృషి ఎప్పుడూ వృధా కాదు. మీ స్వంత గమ్యం ఎంచుకోండి. మీరు ఇతరులతో పోల్చడం మానేయండి. మీ మార్గం వేరు, మీ లక్ష్యం వేరు. మీ స్వంత గమ్యాన్ని ఎంచుకోండి మరియు దానిపై నడవడం ప్రారంభించండి. ప్రపంచం స్వయంగా మీ వెనుక నడుస్తుంది. చివరి మాట, మీ జీవితం ఒక అద్భుతమైన కథ. ఈ కథలో మీరు కథానాయకుడు. ఈ కథ ఎలా ముగిస్తుందనేది మీ చేతుల్లో ఉంది. మీరు ఇతరులను మార్చడానికి ప్రయత్నిస్తే మీ కథ ఫిర్యాదులతో నిండిపోతుంది. కాని మీరు మీ స్వంతాన్ని మార్చడం ప్రారంభిస్తే మీ కథ ఒక ప్రేరణగా మారుతుంది. ఈరోజు, ఈ క్షణం మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మీ స్వంతాన్ని మార్చడం ప్రారంభించండి. ఆ నిర్ణయం మీ జీవితాన్ని మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మార్చేస్తుంది. మీరు మీ స్వంతాన్ని మార్చుకున్నప్పుడు మీ ఆత్మవిశ్వాసం, మీ శక్తి, మీ వైఖరి
అన్నీ మారిపోతాయి. అండ్ ఈ మార్పు చూసిన ప్రపంచం మీ ముందు తల ఉంచుతుంది. ఇది ఒక వాగ్దానం కాదు, ఇది ఒక సత్యం. ఎందుకంటే నీటి ప్రవాహంలా మీరు మీ లోపల మార్పును ప్రారంభించినప్పుడు ప్రపంచం స్వయంగా మీ వైపు మారడం ప్రారంభమవుతుంది. మీ స్వంతాన్ని మార్చుకోండి, ప్రపంచం స్వయంగా మారిపోతుంది.